ఆల్రెడీ 2 months క్రితమే మీ అందరికి కూడా మీటింగ్ పెట్టి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ రెండు టైమింగ్స్ కూడా జరుగుతున్న యాక్సిడెంట్లకు కానీ, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానీ, ప్రమాదాల నివారణ కోసం కానీ అన్నీ నిర్ణయించుకుని ఈ టైమింగ్స్లో టిప్పర్లు అనేది రోడ్డు మీద తిరగకూడదు అనేది మేము తెలియపరచడం జరిగింది. అయినా కూడా ఏదైతే మేము ఈ రూల్ అనేది పెట్టడం జరిగిందో ఆ రూల్కి పాటిస్తూ 80-90% మెంబర్సు ఆ టైంలో రోడ్ల మీద రాకుండా పోలీసు వారికి సహకరిస్తూ ఈ యొక్క రోడ్ సేఫ్టీ విషయంలో కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఒక 10-20% మంది ఈ రూల్ను పాటించకుండా ఆ రూల్ మీరుతూ రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లకు కారణం అవుతున్నారు. అలాగే లోడింగ్ విషయంలో కూడా పరిమితమైన మీ వెహికల్ కెపాసిటీ ఎంత, ఆ కెపాసిటీ తగ్గట్టు లోడ్ వేసుకోమని, అంత మించి లోడ్ వేయొద్దని, స్పీడ్ కూడా రోడ్ల మీద మిగతా కార్లకి బండ్లకి పోయినట్టు కాకుండా మీ టిప్పర్కి ఏదైతే స్పీడు సేఫ్ స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్లో వెళ్ళమని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ దీన్ని పాటించడం లేదు. సో ఈ విషయం మీద ఇక నుంచి కూడా ఇప్పటికే ఈ రైడ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి కూడా ఈ జీకొండూరు పరిధి, ఇబ్రహీంపట్నం ఏదైతే మీకు తెలియపరిచారో అవతల సిటీలో కానీ ఏదైతే టైమింగ్స్ పెట్టారో ఆ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రావద్దు. వస్తే మాత్రం మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దానన్నిటికి కూడా మీరే బాధ్యులు. అలాగే మీరు డ్రైవర్స్ అందరూ కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రమాదం కూడా జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. మీరు దానికి తగ్గట్టు మీరు స్లో స్పీడ్ మెయింటైన్ చేయడం, లోడ్ అది లిమిటెడ్గా ఉండడం, మీరు జంక్షన్ దాటేటప్పుడు కానీ రోడ్లో మేము ఎక్కడైతే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బారికేడ్లు కానీ ఇవన్నీ పెట్టామో అక్కడ మీరు స్లో అవడం, అలాగే సింగిల్ రోడ్లో ఇటు మధ్యలో డివైడర్ లేని కాడ మీరు ఓవర్టేక్ చేసే టైంలో కానీ టర్నింగ్ పాయింట్లో కానీ మీరు ఆ పక్క రోడ్లోకి వెళ్ళిపోయి లెఫ్ట్లో వెళ్ళాల్సిన రైట్లో పోయి అక్కడ ఉండడం, ఎదురుగా వచ్చి ఆపోజిట్ వెహికల్స్ గుద్దడం, ఇలాంటి పనులు జరుగుతూ ఉండడం వల్ల ఇప్పటికీ జీకొండూరు లిమిట్స్లో 4 చచ్చిపోయారు. సో మీరు వెనక్కి రివర్స్ చేసేటప్పుడు కానీ, టర్నింగ్ తీసుకునేటప్పుడు కానీ, ఓవర్టేక్లు చేసేటప్పుడు కానీ, అలాగే గ్రామాలు వచ్చినప్పుడు సడన్గా నడిచి వెళ్తూ ఉంటారు, గేదెలు దొరుకుని వెళ్తూ ఉంటారు, రైతులు రోడ్ల మీద వస్తుంటారు, ట్రాక్టర్లు వస్తుంటాయి, ఈ 2 వీలర్స్ నడుపుతుంటారు. ఇలాంటి అన్నింటి విషయంలో కూడా మీరు వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనించండి. మీకు ఎక్కువ వెహికల్ అనేది బ్లాక్ స్పాట్ ఉండదు. మీరు అందరూ కూడా క్లీనర్స్ మెయింటైన్ చేస్తే తప్పితే మీకు ఇదంతా కూడా మీ వెహికల్ అనేది మెయింటైన్ చేయడం అనేది కుదరదు. సో వీటన్నిటిని చూసుకుని ఒక్క యాక్సిడెంట్ కూడా జరగడానికి లేదు. నేను గమనించిన ఇంకో పెద్ద లోపం ఏంటంటే మీరు ఎక్కువగా టీ తాగడం కోసం ఎక్కడ పడితే అక్కడ హైవే పక్కన ఆపేస్తున్నారు. నో, ఎట్టి పరిస్థితుల్లో మీరు టీల కోసం ఇంకో దానికోసం హైవే మీద నో పార్కింగ్లో ఎక్కడ పడితే అక్కడ మీరు ఆపేస్తే అది ప్రమాదాలకి కారణం అవుద్ది. 2 వీలర్స్ వాళ్ళు లేకపోతే ఇంకొకటి ఓవర్టేక్ సమయంలో ఇంకోటి ఉన్న రోడ్డే మనకి చిన్న రోడ్డు. ఈ రోడ్లో మీరు ఎక్కడ పడితే అక్కడ లారీలు లేదా మీ వెహికల్స్ అన్ని టిప్పర్లు ఇవన్నీ ఆపేస్తే ఆ లారీలు గుద్దుకుని అనుమానించి ఎంతోమంది చచ్చిపోతున్నారు లేదా? చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురయ్యి కాళ్ళు చేతులు బాగొట్టుకుంటున్నారు. ఇవన్నీ మీకు తెలిసినవే. నేను చెప్పిన విషయాలు ఏం కూడా మీకు తెలియని కాదు. కానీ మీరు ఈ విషయాలన్నీ కూడా మ్యాక్సిమం పాటిస్తున్నారు. ఇంకా కొంతమంది పర్లేదులే ఎవరో చూడకుండా వెళ్ళిపోతాం, దొంగసాటుకు వెళ్ళిపోతారని చేశారు. ఇప్పుడు ఒక ఆయన ఇట్రా ఇతను దొనబండ నుంచి వస్తున్నాడు. ఇబ్రహీంపట్నంలో ఆల్రెడీ బెట్ట మిక్స్ చేసుకుని ఇతను ఉయ్యూరు పోవాలి. ఇబ్రహీంపట్నంలో ఆపితే ఇతను తెలివిగా దొంగసాటుగా వాళ్ళ కళ్ళు కప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి జీకొండూరు వాళ్ళ దగ్గర నో ఎంట్రీ టైంలో ఈ విధంగా మీరు గమనిస్తూ ఉన్నారు. పోలీసు వారికి ఫ్లెక్సీలు పెడుతున్నాం, అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం, ర్యాలీలు చేస్తున్నాము, బైక్ ర్యాలీలు పెడుతున్నాము, హెల్మెట్ క్యాంపెయిన్లు చేస్తున్నాము, ఈ స్టాపర్ బోర్డులు పెడుతున్నాము. ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి రోడ్డు అంతా కూడా అప్పుడు బుష్ కటింగ్ అంతా చేసి కనపడుతున్నాం. మీకు 2 పక్కల కూడా డెవలప్ చేస్తున్నాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. డస్ట్ ఎక్కడన్నా పడ్డ అక్కడ క్లీన్ చేస్తున్నాము. మేము పోలీసు వారుగా ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ఒక అడుగు ముందుకేసి మీలో మార్పు రాకుండా, మీలో చైతన్యం రాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఓవర్ స్పీడ్ పోలేసేసి అధిక లోడ్ వేసుకుని టర్నింగ్లో గట్టా మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా జనాలు చంపేస్తే మేమైతే ఊరుకోము. స్టేషన్ బెయిల్ అయితే మీరు కానీ తప్పు చేసి ఈ విధంగా నేరాలు చేసి ఎవరు చావుకన్నా కారణం అయితే స్టేషన్ బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. 100% రిమాండ్ పెడతాము. మీతో పాటు మీ యొక్క డ్రైవర్లకి, లైసెన్స్ లేని వాళ్ళకి, తాగిన వాళ్ళకి, సరైన రోడ్డు ట్రాఫిక్ ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి పాటించకపోతే దాని మీద ఓనర్లను కూడా కేసుల్లో పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు అందరికీ చెప్పండి. మేమైతే ఇంకోసారి ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండదు. సో దీన్ని అర్థం చేసుకుని మీ గ్రూపులు అందరూ షేర్ చేసుకుని
మీరు మీ అంతటి మీరే, మేము రూల్ని అబ్జర్వ్ చేస్తాం, మీ అంతటి మీరే ఆ రూల్స్ అన్నీ పాటించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా సైడ్ నుంచి ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా కూడా కోఆపరేట్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు అవుతాయి సార్. మేమేదో అజాగ్రత్తగా మీరు ఎంత చెప్పినా మేము ఇష్టం వచ్చినట్టు పోతామంటే పోలీసు వారిగా మేము ఏం చేయాలో అది చేస్తాము. దానికి ఇబ్బంది పడేది మీరే, చాలా ఇబ్బంది పడతారు మీరు కానీ ఆ రూల్స్ పాటించకపోతే. ఓకే, థ్యాంక్ యూ.